పాలిటిక్స్ వచ్చిన తెలుస్తుంది. ఆయన ఆధ్వర్యంలో గైడ్ లైన్స్ వచ్చినాయి. ఎప్పుడు 2016 సెప్టెంబర్ 9వ తారీఖు. నేను చెప్పిన డేట్ మీరు గూగుల్లో కొట్టి చూడండి. 13 పేజీల గైడ్ లైన్స్ పేపర్ మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. రైట్. మళ్ళీ అదే గవర్నమెంట్ లాక్డౌన్ వచ్చినాక జనాలకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎక్కువైనా తక్కువైనాయి, ఆర్థిక ఇబ్బందులు పెరిగినా తగ్గినాయి, ఉద్యోగాలలో పోయినాయి, జాబ్ లో బిజినెస్ లో లాస్ వచ్చినాయి, ఇంకేమన్నా చేయాలి వేరే దానికి ఇంకోటి చూసుకోవాలని ఆలోచన చాలా మందికి వచ్చిందా? కరెక్ట్గా మాట్లాడితే లాక్డౌన్ సమాజానికి మంచిగా చేసింది ఆలోచించగలిగింది. అట్లా డైరెక్ట్ సెల్లింగ్ వైపు ఎక్కువ మంది వస్తున్నారంటే మోసాలు జరిగే అవకాశం ఉండొద్దని చెప్పి 2021 లాక్డౌన్ ఎత్తేసిన ఇమీడియట్ గా, ఫస్ట్ లాక్డౌన్ ఎత్తేసిన ఇమీడియట్ గా 2021 డిసెంబర్ 28వ తారీఖున ఒక గెజెట్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ గెజెట్ లో రాసింది భారత్ కా రాజపథ్ ద గెజెట్ ఆఫ్ ఇండియా అండ్ డైరెక్ట్ సెల్లింగ్ అని కేజీలో రాసింది. డైరెక్ట్ సెల్లింగ్ 14 పేజీల గెజెట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి మీకు, మిమ్మల్ని ఏమవుతుందంటే 13 పేజీలు 14 పేజీలు గవర్నమెంట్ గెజెట్ రూల్స్ ఇచ్చిందని చెప్పాను. ఒక్క రూల్ లేదంటే ఒక లైన్ గవర్నమెంట్ దగ్గర నుంచి బయటకు వెళ్ళాలంటే కొత్తగా ఇక్కడ రాసి పంపించేస్తారా? దాని మీద చర్చలు జరిగి ఆలోచించి సమాజానికి మంచిగా చర్చలు చేస్తారు. మరి ఒక లైన్కి అంత చర్చలు జరిగితే 14 పేజీలు రాయాలంటే దీని గురించి సెర్చ్ చేసి ఉంటారో లేదు. 10-15 దేశాలు తిరిగి వచ్చారు వీళ్ళంతా గ్రూప్ అంతా పోయి డైరెక్ట్ సెల్లింగ్ లో ఒరిజినల్ ఇండస్ట్రీ ప్రపంచ దేశాల్లో ఎలా ఉంది, అసలు వేరే దేశాలన్నీ దీని మీద నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నాయి, మన దేశంలో దీన్ని మోసాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే గవర్నమెంట్ వైపు నుంచి ట్రాఫిక్ రూల్స్ పెడితే మనం స్ట్రైట్ గా వెళ్తాం. కర్నూలు రెడ్ సిగ్నల్ పడితే ఆగుతాం, సిగ్నల్ ఉంటాయి. సిగ్నల్ లేకపోతే ట్రాఫిక్ పోలీస్ లేడు, సిగ్నల్ లేదు, మధ్యలో బారికేడ్ లేవు, ఎవరు నచ్చినట్టు ఆడిపోతాడు. రూల్స్ పెట్టిన తర్వాత అది కంట్రోల్లోకి వస్తుంది, నియంత్రణలోకి వస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ కూడా సేమ్ 2021 డిసెంబర్ 20 తర్వాత ఈ రూల్స్ పెట్టినాక చాలా కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పటికీ మోసాలు లేవని చెప్పి మోసాలు ఉన్నాయి, కానీ మోసం చేస్తానికి చాలా మంది భయపడుతున్నారు. జనాలకు అవేర్నెస్ వచ్చిన ఉద్దేశంతో చాలా మంది పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీకర్స్ లైక్ బ్రదర్ షెఫీ, వేణు కళ్యాణ్, తిరుపతి తాండ్రా, సందీప్ మహేశ్వరి, వివేక్ బింద్రా అండ్ సోను శర్మ ఇట్లాంటి హిందీ తెలుగు. వేణు కళ్యాణ్ మీకు అందరూ తెలుసు, నేను చెప్పిన పేర్లు అన్ని తెలుగు పోతుంది, కానీ వేణు కళ్యాణ్ బాగా విద్యార్థులకు బాగా తెలిసినటువంటి ఒక మోటివేషనల్ స్పీకర్. ఆయన కెరీర్ దీంతో స్టార్ట్ చేశారు. ఈ బిజినెస్ తోటి ఈ బిజినెస్ ఎంత మంచిదని చాలా మీటింగ్లో చెప్పినారు. అయితే ఇదే బిజినెస్ లో చెడ్డ కంపెనీలు కూడా ఉన్నాయి. మరి జనాలు మంచిదాన్ని చెడ్డానికి వెళ్ళిపోతున్నారు, పైసలు తొందరగా వస్తాయి. ఇప్పుడు జనాలు పైసలు ఎట్లా కావాలి అంటే ఇట్లా నడింట్లో కూర్చొని పిండి పొయ్యిలో తీసేస్తే రొట్టె కాల్చుకొని రావాలి. అదే కలపాలి, నీళ్ళు పోయాలి, కొట్టాలి, పెంట మీద కావాలి, ఇంటికి రావాలి. ఇంత ఈజీగా ఆలోచిస్తారు జనాలు. ఎస్ఆర్నో ఆ ఈజీ మనీని ఈ కంపెనీలు క్యాష్ చేసుకుంటాయి. మనకు ఒరిజినల్ ఏదో తెలుసుకోవడం అనేది పెద్ద డ్రాబ్యాక్. రైట్. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాదు, కేరళ గవర్నమెంట్, అన్ని రాష్ట్రాల గవర్నమెంట్ లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కొన్ని గైడ్ లైన్స్ కూడా జరిగింది. రీసెంట్ గా ఫిబ్రవరి 19వ తారీఖు 2025 అంటే మొన్న, రైట్, ఒక 4-5 months బ్యాక్ ఫిబ్రవరి 19వ తారీఖు కేరళ సీఎం పినరయి విజయన్ సార్ కూడా గవర్నమెంట్ ఎంత కష్టపడ్డా అందరికీ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం, ఎంత కష్టపడ్డా అందరికి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు రావు, అందరు బిజినెస్ చేయలేరు. కానీ ఇలాంటి ఇండస్ట్రీలో అందరికీ మనం ఛాన్స్ ఇవ్వచ్చు. ఒకవేళ ఇందులో మనం ఛాన్స్ ఇవ్వాలి అంటే డైరెక్ట్ నువ్వు వెసి చేయి, నువ్వు ఇది అని కూడా చెప్తే ఓడినాడు ఇంట్రా సార్. కానీ గవర్నమెంట్ వైపు నుంచి దానికి సేఫ్టీ ఉండాలి సార్. ఇది మంచి బిజినెస్ మీరు చేసుకోవచ్చు అని వాళ్ళ మాట చెప్పాలా అవుతా. దానికి కేరళ గవర్నమెంట్ మానిటరింగ్ బాడీ, డైరెక్ట్ సెల్లింగ్ మానిటరింగ్ బాడీ అని ఏర్పాటు చేశారు. దానికి ఉద్దేశం ఏంటంటే మానిటరింగ్ అంటే ఏంటి, మంచి చెడు జరగకుండా చూసుకునేది, మానిటరింగ్ చేసేటటువంటి ఒక సిస్టమ్ దాన్ని ఏర్పాటు చేసి చెడ్డ కంపెనీల జనాలు చెడ్డ కంపెనీలో జాయిన్ అవ్వకుండా ఇది మంచిది చెడ్డదని చెప్పడం కోసం ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు. వెబ్ పోర్టల్ ఉంటుంది, కేరళ గవర్నమెంట్ అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్ అని కొట్టండి మీరు గూగుల్. ఆయన పెట్టినటువంటి మీటింగ్ ఆయన నోట్తో మాట్లాడిన మాటలు కూడా తెలుసు. అండ్ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మేడం మొన్న డైరెక్ట్ సెల్లింగ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమిట్ 2025 ఇది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లో 40,000 మంది లేడీస్ ఈ మీటింగ్ అటెండ్ అయ్యారు. మార్చి 8వ తారీఖు 2025 ఉమెన్స్ డే సందర్భంగా ఆ 40,000 మంది లేడీస్ లో ఈ బిజినెస్ గురించి ఆ మీటింగ్ జరిగింది. ఈ బిజినెస్ లో ఎవరైతే ఒక మంచి స్థాయికి వెళ్ళినటువంటి హౌస్ వైఫ్స్ కానీ, స్మాల్ ప్రొఫైల్ ఉన్నటువంటి లేడీస్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, ఇళ్లలో పనిచేసేటువంటి పని మనుషులు కానీ చాలా మంది ఉన్నారు. దీంట్లో వీళ్ళందరికీ ఒక మంచి సక్సెస్ వచ్చినటువంటి లేడీస్ సెలెక్ట్ చేసి వాళ్ళకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి అవార్డ్స్ ఇచ్చారు. ఆ అవార్డ్స్ ఇచ్చింది రేఖా గుప్తా మేడం, ఢిల్లీ సీఎం, ఉత్తరాఖండ్ సీఎం, జార్ఖండ్ సీఎం, ఢిల్లీ మాజీ సీఎం మన స్మృతి ఇరానీ మేడం. వీళ్ళందరూ అవార్డ్స్ ఇచ్చి డైరెక్ట్ సెల్లింగ్
చెడ్డది కాదు. కాకపోతే డైరెక్ట్ సెల్లింగ్ లో ఫేక్ కంపెనీలు ఉంటే జాగ్రత్త. దీని పేరు చెప్పుకొని బయట పైసలు కట్టించేటుంటే జాగ్రత్త. వాటితో మీరు జాగ్రత్త ఉంటే ఈ బిజినెస్ లో లాస్ అవడానికి అవకాశం లేదు. లేడీస్ ఇంటి గడప దాటి బయటకు వచ్చి వాళ్ళ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి భూమి మీద ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం అంటే లేడీస్ బయటకు వచ్చి ఒకే ఒక అవకాశం ఎందుకంటే ఇందులో అందరు లేడీస్ సక్సెస్ అయితే ఉంది కాబట్టి వేరే ప్లాట్ఫామ్ కూడా సక్సెస్ అవ్వచ్చు, కానీ ప్రతి ఒక్క లేడీ బిజినెస్ సక్సెస్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో రేఖా గుప్తా మేడం 15 నిమిషాలు చెప్పింది బిజినెస్ గురించి. రైట్, ఇప్పుడు నేను